బిట్టుగారు అన్నారుగా పాతవన్నీ భోగి మంటలు వేసేస్తే కొత్త వస్తువులు వస్తాయని. అంటే అలా అన్నారని నేనే భోగి మంటల్లో మీ వస్తువులన్నీ వేసేసాను. ఏడ్రా ఎదవా? అదిగో అక్కడ. అక్క ఏదో పెద్ద అని చెప్పాడని తెలియక చేశాను. రేయ్ మర్యాదగా నువ్వు విట్రారా. నువ్వు కాల్చిన పాత వస్తువులు కాదురా, నా సెంటిమెంట్ ని, మా జ్ఞాపకాలు అవి. సీనియర్ గంగారు, మీ నాటకాలు మళ్ళీ చేస్తే అలాంటి అవార్డులు మళ్ళీ రావచ్చు. రాంబాబు అన్నాయ్, నువ్వు ట్రై చేస్తే మళ్ళీ షీల్ రావచ్చు. బిట్టుగారు, గంగోదిన మీరు కొత్తగా కొనుక్కోవచ్చు. బాలక్కాయ్, ఆ పాత సోప్ బాక్స్ బదులు మార్కెట్లో చాలా కొత్త వచ్చినాయి. వాళ్ళందరివి ఓకేరా? మళ్ళీ నేను ఎక్కడ దొంగతనం చేయాలరా? పైకెళ్ళి వాయించుదాం. మీరు పైకి వస్తే నేను టెర్రస్ మీదకి దూకుతా. పండగ పూట మాకు దరిద్రం ఎందుకులే గాని కిందకి రా, కొట్టం. అంతేగా కొట్టరుగా, కొట్టనని మాట ఇచ్చారు. నా ఒంటి మీద దెబ్బ పెడితే మీ అందరి పేరు రాసి మరీ చచ్చిపోతా. కొట్టం లేరా నాన్న? ఒట్టు ఒట్టు. పండగ పూట పాడు మాటలేంట్రా? సరే అయిపోయిందేదో అయిపోయింది గానీ పండగ కదా, హ్యాపీగానే చేసుకుందాంలే. సంక్రాంతి సంబరాల్ని అంబరాన్ని అంటిద్దాం. ఊర్లో కంటే బ్రహ్మాండంగా ఇక్కడ చేసుకుందాం. అవును, సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు కదా. పర్లేదే, కిందటి సంవత్సరం బాంబు దెబ్బలు బాగానే గుర్తున్నాయి. అవి దెబ్బలు కాదు, టీచింగ్. మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయో చెప్పారు, నేర్పించారు. ముగ్గు కొంటే వస్తుంది, మరి గొబ్బెమ్మలు ఎలా? పేడ తెచ్చుకుంటే వస్తాయి. ఏయ్ పిల్లలు, తప్పు, అలా అనకూడదు. గొబ్బెమ్మలు పెట్టడం మన సాంప్రదాయం. ప్రతి సాంప్రదాయం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. మరి ఆ గొబ్బెమ్మలకి పేడ తెచ్చే బాధ్యత మీదే. ఎలా అయినా తెస్తాం, కానీ ఆ గొబ్బెమ్మలు మాత్రం బీటీ చేత్తోనే చేయాలి. అదేంటి, ఎవరు చేసిన గొబ్బెమ్మలే కదా. బాలక్కాయ్, నువ్వు పేడ పిసుకుతుంటే బాగు చూడాలని ఉందేమో. అవసరం అయితే చేస్తుంది. అవును, చేస్తే తప్పే ఉంది. ముందు మీరు వెళ్ళి పేడ తెచ్చే పనిలో ఉండండి. ఓ అదెంతసేపు? హైదరాబాద్ రోడ్ల మీద కావలసినంత. అయితే మగాళ్ళంతా వెళ్ళి పేడ తీసురండి. పదండ్రా. నేను వస్తాను డాడీ. రండ్రా. ఒరే వేరుబాబు, నువ్వు మగాడవేగా, రా. పదండి బాబా, వస్తున్నాను. పదండి. తట్టలు తీసుకోండి ముందు. పాలబాబాయ్ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్. అవును, నీ దగ్గర ఆవులుంటాయిగా. ఆవులు లేకుండా పాలు ఎలా అమ్ముతాం సార్? ఏమోనయ్యా, కల్తీ పాలు అమ్ముతున్నారు కదా, అలా అమ్ముతున్నావేమోనని డౌట్ వచ్చింది. అయ్యో, నేను అలాంటి అమ్మనండి. నీళ్లు పోసి కలిసి చేసేంతావా? పొద్దునే నేనే దొరికినట్టు నన్ను ఆడుకోవడానికి. అయ్యో అది సరే గానీ నీ దగ్గర పేడ దొరికిద్దా? అయ్యో లేదండి, 2 రోజులు పెట్టి మా ఆవుకు విరేచనలు అవుతున్నాయి. అంతా లిక్విడ్ రూపంలోనే వస్తుంది. అవుతాయి మరి. నువ్వు పాల కోసం కుడితి నీళ్ళు ఎక్కువ పెట్టి దానే పెట్టట్లేదేమో. సర్లే ఉంటాను సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. అరే, అయ్యో అరే, బాబాయ్ పేడ ఇవ్వడానికి అబద్ధం ఆడుతున్నాడు. పండగ కదా, పేడకి డిమాండ్ అనుకుంటా. ఏంటే దానికొనే తింగరాలు కూడా ఉంటారా? మనకంటే తెలివి గల్లోళ్ళు కూడా ఉంటారు. నువ్వు పద. సర్లే పదండి. డైలీ రోడ్డుని ముస్తాబు చేసినట్టుండే పేడ ఈవేళ ఒక్కచోట కూడా కనపడదే. ఇవాళ ఆవులు రోడ్ల మీద వదలలేదేమో జనాలు. వదిలితే విలువైన పేడ మిస్ అవుతుందని కాబోలు. దానికేం విలువ ఉంటది బిట్టుగారు? ఏంటా జనాలు డిసెంబర్ 31 నాటి మందు కోసం బాటిల్ తిన్నట్టు అలా ఎగబడుతున్నారేంటి? కొంప తీసి మన కాలనీలో బెల్ట్ షాపులు గానీ ఓపెన్ చేయలేదు కదా. అక్కడ మందు మాత్రం అమ్మట్లేదు. నీకెలా తెలుసురా? మీ కాన్సంట్రేషన్ అమ్మే వాళ్ళ మీద ఉంది, కొనుక్కొని వెళ్ళే వాళ్ళ మీద పెట్టండి, తెలుస్తుంది. ఇంత డిమాండ్. మామూలు రోజుల్లో ఆవు పేడ విలువ మనకు తెలియదు కానీ పండగ రోజుల్లో అది లేకపోతే అసలు చేసినట్టే కాదు. ఏదేమైనా పండగ పూట గొబ్బెమ్మలు అమ్మాలనే ఐడియా మాత్రం బాగుందిరా. వాళ్ళకి ఐడియా రావడం వల్లే మన కాలనీలో పేడక్కరు వచ్చింది. మన కాలనీలో లేకపోతే ఏంటి, పక్క కాలనీకి వెళ్ళి చూద్దాం. రైట్, పదండి. పిచ్చోళ్ళు మంచి బిజినెస్ ఐడియా దొరికితే వదిలేస్తున్నారు. అంటే గొబ్బెమ్మలు అమ్ముతావా ఏర్పంకుల్? మనకి డబ్బులు కావాలి కానీ ఏదమ్మితే ఏమిరా? పేడ జరగకుండా వాటిని ఎలా చేస్తావు? థాట్ ఉండాలే గాని థియరీలు ఎన్నైనా రాయొచ్చు, బుర్ర ఉండాలే గాని బిజినెస్లు ఎన్నైనా చేయొచ్చు. ఎలా చేస్తావు? దారా చూద్దు గానీ రా.
ఒరే నువ్వు కూడా చూడరా. మా అరవింద్ గడేడి? మా ఎరుపు కడేడి. ఏముంది, వాళ్ళు మరో దిక్కుకు వెళ్ళి వెతుకుతున్నారేమో. రామ్జీ, మనం వాళ్ళకంటే ఎక్కువ పేడను పోగేయాలి. పదండి. బిట్టూజీ, పేడ ఆనవాళ్లే కనపడట్లేదేంటి? ఇందాక కనిపించిన ఆ పేడ మాఫియా గాళ్ళు రోడ్డు మీద పేడ ఫ్రీగా దొరికిందని మొత్తం తరలించేసి ఉంటారు. మీ ఆవేశం చూస్తుంటే ఈ విషయం మీద రాజ్భవన్ ముందో కలెక్టరేట్ ముందో ధర్నా చేసేలా ఉన్నారే. అంత ఓపిక టైము నాకు లేదులే. పదండి తొందరగా, వెతికి ఇంటికి పేడ తీసుకెళ్దాం. లేకపోతే మన ఆడవాళ్లు పేడ కూడా సంపాదించలేని పేడ మొహాలని గేలు చేస్తారు. అందరికంటే నా నోటిదోలు బీటీ అయితే కనీసం పేడ కూడా తీసుకురావడానికి పనికిరావని నోరేసుకుని పడిపోద్ది. పితాని, నా గంగు మాత్రం తక్కువదే. తలుచుకుంటేనే భయంగా అందుకే ఉంది. పదండి పోదాం. బాబు, ఇక్కడ పేడ ఎక్కడ దొరుకుతుంది? ఆ పేడ గురించే నేను వారం రోజుల నుంచి వెతుకుతున్నా. ఈ తొక్కలో పేడకి ఎంత డిమాండ్ ఏంటో. బాబా, ఈ ఏరియాలో పేడ ఎక్కడ దొరుకుద్ది? ఆ ఎదురుగున్న స్వీట్ షాప్ లో దొరుకుతుంది. పేడ స్వీట్ షాప్ లో దొరకడం ఏంటి విడ్డూరం కాబట్టి నువ్వు. పదండి వెళ్ళి అడుగుదాం. ఏమయ్యా, పేడ ఉందా? ఎంత కావాలి? మీ దగ్గర ఎంత ఉంది? ఓ 3 కేజీలు ఉండొచ్చు. కేజీ ఎంత? 4.50. అబ్బా, వెరీ చీప్. అరే, 4.50 అంట. 5 రూపాయలకి 10 రూపాయలు తక్కువ. మొత్తం కట్టేవే. ఆగవే, ఈ పేడ ఏంటి తెల్లగా ఉంది? ఏమండి, ఇంకా మీకు అర్థం కాలేదా? అది తినే పేడ. అవునండి, ఇది దూద్ పేడ. దూద్ పేడ తెలియనట్టు అడుగుతారేంటండి? మా షాప్ లో దూద్ పేడకి డిమాండ్ ఎక్కువ. మాకు కావాల్సింది ఆవు పేడ. అది ఇక్కడ ఎందుకు అమ్ముతాం? మాకు అదే కావాలి మరి. అది ఇక్కడ దొరకదు. పొద్దున్నే భలే బేరం దొరికింది. పండి పండి ఎల్లకి ఇక్కడ ఉంటాం మరి. ఛే, పదండి. పదరా. పండి పండి. ఎర్బంకుల్ గొబ్బెమ్మలు అన్నావు, అమ్మేద్దామన్నావు. ఎక్కడా? ఒక్క నిమిషం ఆగండ్రా. ఐడియా, గొబ్బెమ్మలు రెడీ. అరే, గొబ్బెమ్మలు రెడీ, పదండి అమ్ముకుందాం. అంకుల్, నువ్వు కానీ రాజకీయ నాయకుడు అవుతే ఇండియాని అమెరికాకి హోల్సేల్ గా అమ్మేస్తావు. పొగడుతులేదు, పదండి వెళ్ళి పని కనిద్దాం. మన కాలనీలో ఏటి వీళ్ళు ఇంకా రాలేదు? పేడ కోసం వెళ్ళి ఎన్ని పేడ పనులు చేస్తున్నారో చూసిరారా అంటే కాల్చి నీళ్లు పోసొచ్చే రకం కదా మన వాళ్ళు. ఏంటి, ఎప్పుడు రాని పంకజం వాళ్ళ మన ఇంటికి వస్తుంది. ఏం పంకజం, బాగున్నావా? బాగున్నాను బీటీ. కాలనీ మెంబర్స్ ఎలక్షన్స్ అప్పుడు తప్పించి మామూలు అప్పుడు రారుగా మన ఎమ్మెల్యే లాగా. నువ్వేంటి తాపీగా గుమ్మడంగా వచ్చావు? మన కాలనీలో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. ప్రైజ్లు ఏమైనా ఇస్తున్నారా? ఏం కావాలేంటి? కారు బైకు పెట్టుంటారుగా. మన కాలనీలో అంత బడ్జెట్ ఏడ్చిందా? ఉన్నా మీరు ఉన్నిస్తారా? ఊడ్చుకొని తినేస్తారుగా. ఇంతకీ ప్రైస్ ఏంటి? ఏముంది, ఏ గిన్నెల సెట్టో క్యారేజ్ డబ్బాలో ఇస్తారులే. కాదు, వరల్డ్ కప్ అంత పెద్ద ప్రైజు అండ్ కాలనీలో ముగ్గుల గద్దెగా గుర్తింపు కార్డు ఇస్తాం. పోటీ ఎప్పుడు? కాసేపట్లో. ఓకే, వచ్చేస్తాం. ముగ్గు మీరే ఇస్తారుగా? మేమే ఇస్తాం. ప్రైజ్ కూడా మాకే ఇవ్వాలి. కావాల్సి వస్తే మా పేర్లు వాటి మీద ప్రింట్స్ వేసుకొని పెట్టుకోండి. ఈసారి గట్టి పోటీ ఉండబోతోంది. పోటీయా? మాకా? చూద్దాంలేండి, మీరు బయలుదేరండి. వీళ్ళేరి బిట్టుగారు బర్రె. మనకు కావాల్సింది బర్రె పేడ కదయ్యా, ఆవు పేడ. బిట్టూజీ, ఏదో ఒకటి తీసుకెళ్దాం. అది తీసుకెళ్లి మనకు తెలుస్తుంది కానీ తెలియకుండా తీసుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది?
వాసన చూసో రుచి చూసో కనిపెట్టలేరుగా. అబ్బా, రామ్జీ అంత డీటెయిల్ గా ఆ, చెప్పక్కర్లేదు. అయితే పదండి, లేకపోతే అది కూడా పదండి పదండి. ఈ బర్రె ఇక్కడ ఉందంటే ఈ సరౌండింగ్స్ లో ఎక్కడో పేడ వేసి ఉంటుంది. వెతకండి వెతకండి. బిట్టి గారు, ఇక్కడ బర్రె పేడ తప్పితే వేరే జంతువుల పేడలన్నీ దొరుకుతున్నాయండి. పోనీ వేరే జీవి పేడైనా వాడదామా? బాబు పితాని, ఒరిజినల్ దొరక్కపోతే డూప్లికేట్ తో అడ్జస్ట్ అవుతారు, అంతేగాని ప్రోడక్ట్ నే మార్చకూడదు. మరి ఎలా? ఈ పరిసరాల్లో ఎక్కడా పేడ లేదంటే ఈ బర్రె ఇంకా పేడ వేసి ఉండదు. మరి అది వేసేదాకా వెయిట్ చేద్దామా? ఏంటయ్యో పితాని తెగ ఆలోచిస్తున్నావు? ఈ ప్యాడ్ని రెడీమేడ్ గా ఎలా తయారు చేయొచ్చా అని. అరే పిత, నువ్వు లాయర్ కాకుండా సైంటిస్ట్ అయి ఉండాల్సిందిరా. నీ పరిశోధనా ఫలితాలను ప్రజలు అనుభవించేవాళ్ళు, తోటి సైంటిస్టులు సిగ్గుపడి చచ్చేవాళ్ళు. బర్రె పేడ వేసేదాకా చెట్టు కింద వెయిట్ చేద్దాం. అవునవును, ఎవరైనా చూస్తే దీన్ని పాలు పితుక్కోవడానికి వచ్చామని కుమ్మేస్తారు. అమ్మో, ఏంట్రా ఇంకా పేడ వేయలేదు? బలబద్ధకమేమో. ఆ బద్దకమే దానికి ఉంటే మనం సాయంత్రం దాకా ఇక్కడే కంటిన్యూ. బస్ స్టాప్ లో కాలేజ్ అమ్మాయిల కోసం వెయిట్ చేసే కుర్రాళ్ళ బర్రె పేడ కోసం బాగానే వెయిట్ చేస్తున్నాం. రామ్జీ, బర్రె తోకెత్తింది. ఎత్తితే పిచ్చి పితాని పేడ అయిపోతుందయ్యా. ఫ్రెష్ పేడ, పదండి వెళ్ళి పట్టుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళు మళ్ళీ పేడ కోసం నక్కినట్టు. రామ్జీ, వాళ్ళెవ్వరికి దక్కడానికి లేదు. ఫస్ట్ మనం పదండి. తప్పకండి, ఫస్ట్ వచ్చాం. తప్పకుండా రా. చూద్దాం. ఎవరా మీరు నా బరి దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు? ఇంకొకసారిగా నా బరి వైపు కానీ ఎవడన్నా కన్నెత్తి చూసాడు అనుకో, కాలు అనుకున్నారు. ఏం రాజు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు? అంకుల్, గొబ్బెమ్మలన్నీ అయిపోయాయి. అంతే కదా, నేను తీసుకొని వస్తా. ఇక్కడే ఉండండి. వేడి వేడి గొబ్బెమ్మలు ఇప్పుడే పెట్టినట్టున్నారు. వీటిని డబల్ రేట్ కమ్మేసింది. ఇవి కొంటారా గొబ్బెమ్మలు? తెచ్చేసా. గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు, వేడి వేడి గొబ్బెమ్మలు. రెండమ్మా రెండెక్క. మంచి తోరణం మించిన దొరకదు. 3 గొబ్బెమ్మలు కొంటే ఒకటి ఫ్రీగా కూడా దొరకదు. రెండమ్మా. ప్రతి సంవత్సరం మన కాలనీలో ముగ్గుల పోటీ జరిగినట్టే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. కాకపోతే ఈసారి కొత్తగా 2 ఆడవాళ్ళు ఈ పోటీకి వస్తున్నారు. వాళ్లే గంగా, బీటీ. ప్రైజ్లు ఇస్తారు కదా? లేదు, ఈసారి ప్రైజ్ వెరైటీ, అలాగే పోటీ కూడా వెరైటీ. అంటే వెరైటీ ముగ్గులు ఏమైనా వెయ్యాలా? కాదు, అందరికంటే పెద్ద ముగ్గు వేయాలి. అప్పుడు ఈ కాలనీ సరిపోదు, పెద్ద గ్రౌండ్ కావాలి. అందుకే లిమిటెడ్ పోటీదారులతో చేస్తున్నాం. ఇంటికి ఒకళ్ళేనండి? కాదు, సందుకొకల్ని. అయితే మా వీధి నుంచి మేము ఒక్కలేమేగా. అయితే ఎవరూ లేరు కాబట్టి మీరే. చేద్దామా? ఓకే, స్టార్ట్. ఇదే ముగ్గు? జెండా ముగ్గు. ఇదేమంత పెద్ద ముగ్గు కాదే. ఇప్పుడు చూడండి. నా ముగ్గు అయిపోయింది. ఇంత జెండా వేసి ఇంత పొడుగు తాడేస్తే అయిపోయినట్టేనా? ఏదైనా సరే, ఎవరు పెద్దగా వేస్తే వాళ్ళు గెలిచినట్లే. ఓకే ఓకే, మొదటి కంటెస్టెంట్ భారీ ముగ్గు వేశారు. నెక్స్ట్ వేసేవారు మీరు కాదు, పక్క సందు పార్వతి గారు. ఓ, నేను రెడీ. ఇదేంటి
కైట్ గీస్తున్నారు? అంత చిన్నది వేస్తే మీరెలా గెలుస్తారు? ఇప్పుడు చూడండి. ఈమె కూడా తాడేస్తుంది. పంకజం గారు సరిపోతుందా? సూపర్, ఇది చాలు. మీ గెలుపు దాదాపుగా ఖరారైనట్లే. అరే ఇందాక ఈ గొంతులో గొబ్బెమ్మలు మనం లేపేశాం కదా, మన దగ్గర కొనుక్కొని మళ్ళీ అక్కడ పెట్టుంటారే అంకుల్. అయితే మళ్ళీ లేపేద్దాం. ఓకే. రండి. హలో, పోటీ అవ్వకుండానే అనౌన్స్మెంట్ ఇచ్చేతారేంటి? మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా ఏంటి? అంటే ఇంతకంటే పెద్ద ముగ్గు మీరు వేయగలరా? అది మా ప్రాబ్లం, వేస్తావు లేదో మీకెందుకు? సరే వేయండి, ఓడిపోవడానికి. నేనేస్తాను, నువ్వు ఉండకంగా నేనేస్తాను. అసలు మీరిద్దరు గంగ లాగా నేనేస్తాను, చూడండి. హలో, ముగ్గుంది కదా అని గీత వేయడం కాదు, ముగ్గుకి గీతకి అర్థం ఉండాలి. ఏమండి, అర్థాలు పరమార్థాలు మేము చూసుకుంటాం. మీరు నా ముగ్గు అయ్యేంత వరకు ఆగి చూసి అప్పుడు మాట్లాడండి. ఇంకెంత దూరం వేస్తావు? గెలిచే వరకు. అమ్మా, ఇన్నాళ్ళు కంటి చూపుతోనో కత్తివేటుతోనో గొడ్డలి పోటుతోనో చంపేవాళ్ళని చూసాం గాని ఫస్ట్ టైం ముగ్గేసి చంపగల సముద్రాలు చూస్తున్నా. బీటీ, వాళ్ళ కామెంట్స్ ఏం పట్టించుకోకు. అవును బీటీ, గెలుపు కోసం నువ్వు వలసిపోకుండా సాగిపో. ఎస్. ముగ్గైపోయింది. ఏంటిది? వెనకాలంతా పొగ. ఇది రాకెట్. ఇది రాకెట్ ముగ్గా? యా, రాకెట్ వేళ్ల మైళ్ళు వెళ్తుంది. మీరిచ్చిన ముగ్గు అయిపోయింది కాబట్టి నేను కేవలం 5 మైళ్ళతో ఆపేశా. వావ్, వండర్. అయితే మేము గెలిచినట్టేనా? ఇంతవరకు అందరూ అసంపూర్ణంగా గొబ్బెమ్మలు పెట్టకుండా వేశారు. ఆ గొబ్బెమ్మలు పెట్టావంటే సంక్రాంతికి నిర్వహిస్తున్న పోటీలంటే గొబ్బెమ్మలు స్పెషల్ గా చెప్పరు, పెట్టేయాలి. టైంకొచ్చారు. పాడ తెచ్చారా? తేలేదు. తీసుకురాలేదా? తెచ్చుంటే మొహాలు ఇలా ఎందుకు పెడతాం? ఆఫ్టర్ ఆల్ పాడ తేలాక చౌట మొహాలు వేసుకుని దద్దమ్మలా వచ్చారా? ఇవాళ పేడకి బంగారం కంటే ఎక్కువ బిడ్డి. చేత కాలేదని చెప్పొచ్చుగా. దొరికితే తీసుకొచ్చేవాళ్ళం. ఓ షిట్. బలక్కాయ్, నీకు గొబ్బెమ్మలు కావాలి అంతేగా? అవునరా. ఇదిగో. అయితే ప్రైజ్ ఇచ్చేస్తారా? ఇస్తాం కానీ గొబ్బెమ్మలు ముందు అక్కడ పెట్టండి. పెడితే ప్రైజ్ ఇచ్చేస్తాం కదా. ఇది జాగ్రత్త పెట్టు. స్టాప్ ఇట్. ఏ పెట్టుకున్నానే ప్రైజ్ ఇచ్చేస్తారా? పెట్టినా పెట్టకపోయినా ప్రైజ్ ఇవ్వను. ఏ ఎందుకంటే ఈ గొబ్బెమ్మ నాది. మీదని ప్రూఫ్ ఉందా? మరి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? గొబ్బెమ్మని ఇవ్వండి. ఏ ఎత్తుకుపోదావనే? ఒకసారి దాని మీద ఏముందో చదవండి. పీకే రాణి, కేకే నగర్, ప్లాట్ నంబర్ 69. నేనే పంకజం రాణి, అదే ప్రూఫ్. ఇవ్వండి. ముగ్గు పరిపూర్ణం చేయలేదు కాబట్టి ప్రైజ్ క్యాన్సిల్.